రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కావస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలకి వెన్నుపోటు తప్ప ఇంకొకటి లేదు. ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా పూర్తిగా అంటే సంపూర్ణంగా ఏ హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడిచి మరి చరిత్ర 2 సంవత్సరాలు సృష్టించాడు ఆయన. అయితే ఇక్కడ మనం కూడా గమనించాల్సిందంటే చంద్రబాబు నాయుడు గారి గత చరిత్ర చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతోనే ప్రారంభమైంది. మొదటిగా పిల్లనిచ్చిన మామకి అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పిల్లనిస్తే కూతుర్నిచ్చి వివాహం చేస్తే మామకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ప్రస్థానం ఈరోజు వరకు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్నికలకు ముందు హామీలు ఇస్తారు. ఆయన అలవిగానే హామీలు ఇస్తారు, ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తారు. ఎన్నికలు అయిన తర్వాత ఆ హామీలన్నిటిని గాలికి వదిలి ప్రజలకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాన్ని చేస్తారు. మరి అందులో భాగంగానే 2024 ఎన్నికలకు ముందు కూడా ప్రజలకి సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అంతకు మించి చేస్తానన్నారు. ఏది కూడా ఈ రోజుకి అమలు చేసిన పరిస్థితి కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కార్యక్రమం నవరత్న కార్యక్రమాలని ప్రజలకు చెప్తే 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు కావాల్సినటువంటి కార్యక్రమాలని మేనిఫెస్టోలో పెడితే 2019లో ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అధికారం వచ్చిన మొదటి రోజు నుంచే మొదటి సంతకంతోనే చెప్పిన కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి మరి చెప్పని కార్యక్రమాలు కూడా చేసి చూపించాం. మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పిన హామీలు నెరవేర్చే క్రమంలో డీబీటీ పద్ధతి ద్వారా సుమారు 2,73,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో పడే విధంగా ఆ రోజు చెప్పిన అన్నీ కూడా నెరవేర్చడం ఈ రాష్ట్ర ప్రజలు తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన కార్యక్రమమే. నాన్ డీబీటీ కూడా ఇంచుమించు 1,85,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చెప్పారో అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. ప్రజలకి మాట ఇచ్చాం, నిలబెట్టుకోవాలి. అంటే మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా మాట తప్పిని మడమ తిప్పని నాయకుడిగా ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని నెరవేర్చారు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా, అధికారంలోకి వచ్చేదానికి ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఏది కూడా నెరవేర్చిన పరిస్థితి, ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన పరిస్థితి. అయితే సిగ్గు లేకుండా, నిస్సిగ్గుగా, భయం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా నిస్సిగ్గుగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏది కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా సూపర్ 6, సూపర్ సక్సెస్ అని కార్యక్రమాలు కూడా పెట్టారు. అయితే మేము చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అమలు చేయడంలో సూపర్ ఫెయిల్యూర్. ఆయన సూపర్ బాబు షూరిటీ, జాబు గ్యారంటీ అని చెప్పారు కానీ ఒకరికి ఇచ్చింది. నేను అడుగుతున్నా చుట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారు సూపర్ 6 సంబంధించి ఇచ్చారు ఆయన. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ద్వారా 14,000 రూపాయలు
ఇచ్చాం, ప్రతి బిడ్డకి ఇచ్చాం, ఇంట్లో ఉన్న ఒక్కొక్కరికి ఇచ్చాం. అయితే నేను అంతకన్నా మిన్నగా ఇస్తానని దాని పేరు మార్చి ఆడబిడ్డ నిధి అని తల్లికి వందనం అని పెట్టి ఇచ్చారు. అయితే ఈ రోజుకి తల్లికి వందనం కార్యక్రమంలో పూర్తిగా అమలు చేసిన కార్యక్రమం లేదు, అందరికి ఇచ్చిన కార్యక్రమం లేదు. మరి ఆడబిడ్డ నిధి కావచ్చు, చేతి ఇచ్చాం మేము, ఆడబిడ్డ నిధి అన్నారు, ఈ రోజుకి ₹1 ఇవ్వలేదు. ఆ కార్యక్రమమే మొదలు పెట్టలేదు. PS4 అనేది పెట్టి ఏదో బంగారు కుటుంబాలు అంటే చెప్పేసి వాళ్ళు తూతూ మంత్రంగా వాళ్ళని ఇండస్ట్రీలోని వాళ్ళని పెట్టుకుని ఈ కుటుంబాలు మీద పెట్టుకోని ఏదో మాయ చేసి అది కూడా అమలు చేసామని చెప్పారు తప్ప అమలు చేయనటువంటి సందర్భం. నిరుద్యోగ వృత్తికి వస్తే అప్పుడు చెప్పారు, 2014లో చెప్పారు, మళ్ళీ 2019 చెప్పారు ₹3,000 ఇస్తాను. ఈ రోజుకి ఒక్కరికైనా ₹3,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్యక్రమం ఉందా? ఎవరికైనా ఇచ్చారో లేదు చెప్పాలి. మరి 50 సంవత్సరాల నిండిన SC, ST, BC మహిళలకి పెన్షన్ ఇస్తాన్నారు, ఇచ్చారా అని అడుగుతున్నాం. మీరు సూపర్ 6లో భాగం ఇయ్యండి. మరి ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు ఈరోజు ఎక్కడికి పోయినా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్ అన్నారు. ఈరోజు బస్ సర్వీసులు ఎత్తేస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ బస్సులు పెడితే వాటిల్లో ఈ ఫ్రీ బస్ సౌకర్యం లేదంటున్నారు. డిపోల్ని 7 డిపోలు ప్రైవేట్ పరం చేశారు. ఆ డిపోల ఏరియాల్లో ఈ ఫ్రీ బస్ సౌకర్యమే లేదు. దాన్ని కూడా నట్టేట మంచేశారు. మరి దాంట్లో గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తానని సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాల్లో 4 సిలిండర్లు ఇవ్వాలా? 1-2 సిలిండర్ తప్ప ఇంకనే ఇచ్చారా? మరి మీరు సూపర్ 6